శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం. ఓం నమః శివాయ అండి. నేను మీ కేరళ ధనుష్ నమూద్రిని మాట్లాడుతున్నాను. చాలా మంది ఒక గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అమావాస్య గడిలో దయచేసి శ్మశాన వాటిక వైపు వెళ్ళకండి. అమావాస్య గడిలో శ్మశాన వాటిక వైపు వెళ్ళినట్లయితే దృష్టి నుంచి, నరఘోష నుంచి, అంతేకాకుండా గాలి చేష్టల నుంచి కూడా మీరు అలా వైపు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీరు బాధింపబడతారు. అంతేకాకుండా మీరు చేయవలసినటువంటి ఒక నియమము, అమావాస్య రోజున ఇంటికి పసుపు కుంకుమ జల్లండి. అలాగే నిమ్మకాయని ఇంటికి దిష్టి తీసి చక్కగా మీరు కాలువల్లో గనక పడేసినట్లయితే మనకి ఆ రోజు చాలా ఉపశమనం కలుగుతుంది. పసుపు కుంకుమ జల్లాలి ఖచ్చితంగా. అమావాస్య గడిలో శ్మశానం వైపు దయచేసి వెళ్ళకండి. చాలా పిశాచులు, శాకినీలు, ఢాకినీలు అన్నీ కూడా మన వశం అయ్యేలాగా వయసులో ఉన్న పిల్లల మీద పట్ల వాళ్ళకి ప్రభావాలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి. అటువైపు దయచేసి ఏదైనా పని ఉంటే అనుకొని వేరే ప్రయత్నాన్ని వేరే రోడ్డు వైపు వెళ్ళండి. ఖచ్చితంగా అమావాస్య గడిలో దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన నియమము, ఆ రోజు ఇంటికి చేయవలసిన నియమం ప్రకారం చేయండి. ఆ రోజు శ్మశాన వాటిక వైపు వెళ్ళకండి. ఎలాంటి ప్రయత్నాలు దయచేసి అటువైపు మానుకుంటే చాలా మంచి జరుగుతుంది. అంతేకాకుండా భగవత్ సంకల్పం ఆ రోజు చేసుకొని ఇంటికి పసుపు జల్లితే శుభప్రదం.